ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసే పనిలో పడ్డారు అధికారులు. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పిస్తే తప్ప అసలు దోషులు బయటకొచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులున్నారు. ఇప్పటికే భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్, తిరుపతన్నలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కేసులో కీలక ఆధారాలు, హార్డ్ డ్రైవ్లు, సాక్ష్యాలను నాశనం చేశారు నిందితులు. ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప అసలు విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొద్ది రోజులుగా సైలెంట్గా మారినటువంటి దర్యాప్తు కేసు మరోసారి కూడా స్పీడప్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసులో చాలా వరకు కీలకమైనటువంటి పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా చూసినట్లయితే మనం అంటే మోస్ట్ వాంటెడ్ సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా ఓ ఛానల్కి సంబంధించిన ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విదేశాలకు పారిపోవడం జరిగింది. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఈ ఇద్దరిని పట్టుకునేందుకు గాను ఇప్పటికే ఓ వైపున సిట్ బృందము సిఐడికి లేఖ రాయడం జరిగింది. సిఐడి నుంచి సిబిఐకి, సిబిఐ నుంచి ఇంటర్పోల్కు కూడా లేఖలు రాశారు. మొత్తం 196 దేశాలలో ఈ మొత్తం ఇంటర్పోల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. వీరిద్దరికి సంబంధించినటువంటి ఆచూకీకి సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఈ ఇద్దరిని మొత్తానికి పట్టించి ఆ తర్వాత ఇండియాకు రప్పించేందుకు గాను మొత్తం మీద సిబిఐ ఒక నోడల్ అధికారిగా పనిచేస్తూ ఉన్నది. అయితే గత కొద్ది రోజులుగా చూసినా మనం ఏదైతే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే నవంబర్ అంటే 2023 నవంబర్లోనే మొత్తం 4500 మంది ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ నేతలకు చెందినటువంటి 190 ఫోన్లను ట్యాప్ చేశారు. గతంలో అంటే బీఆర్ఎస్కు చెందినటువంటి పార్టీకి ఎవరైతే ప్రతిపక్షాలుగా వ్యవహరించారో ఆ ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం, దాంతోపాటుగాను బ్యూరోక్రాట్స్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు ఫోన్లతో పాటుగాను జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసి అప్పుడున్న ప్రభుత్వానికి ఆ విషయాలన్నిటిని కూడా చేరవేయడం జరిగింది. ఇదంతా పెద్ద ఒక కుట్రపూరితమైనటువంటి నేరంగాను ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం దర్యాప్తులో ఇప్పటికే 69 మందికి సంబంధించినటువంటి సాక్షులను, సాక్ష్యాధారాలను పూర్తిగా సేకరించారు. ఈ కేసు వ్యవహారంలో అప్పుడున్నటువంటి పోలీసు అధికారులైనటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్నలతో పాటుగాను రాధాకిషన్, అదేవిధంగా మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతో మాత్రమే మొత్తం ఈ ట్యాపింగ్ టీం అంతా ట్యాప్ చేశామని కూడా వాళ్ళు సాక్ష్యాలను అదేవిధంగా స్టేట్మెంట్లను కూడా ఇటు దర్యాప్తు బృందంకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో చాలా వరకు కీలకమైనటువంటి ఛార్జ్షీట్ కూడా వేశారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక లాస్ట్ ఫైనల్ దశ చూసినట్లయితే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావును విచారించినట్టయితే ఈ కేసు మొత్తం ఫైనల్ దశకు చేరుకుంటుందని దర్యాప్తు బృందం భావించింది. ఆ తర్వాత కూడా వారికి నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడితో పాటుగాను సిబిఐ ద్వారా కూడా ఇటు ఇంటర్పోల్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్పోల్ అప్రోచ్ అయినటువంటి క్రమంలోనే మొత్తం మీద సిబిఐ ఇంటర్పోల్కు ఇచ్చినటువంటి సమాచారము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ రెండు అంటే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి మొత్తం వీళ్ళని విచారించాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు ఉంది అని కూడా ఇటు సిబిఐ ఇంటర్పోల్కు ఒక నోడల్ అధికారిగా ఆ సమాచారాన్ని చేరవేసింది. ఇక దాన్ని కూడా ఇంటర్పోల్ యాక్సెప్ట్ చేసి ఇక శ్రవణ్ రావుతో పాటుగాను ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2023 నవంబర్లోనే మొత్తం అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు అదేవిధంగా అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లను ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటుగాను రాజకీయ సంబంధించినటువంటి నేతల ఫోన్లను
ట్యాప్ చేయడం జరిగింది. ఆ ట్యాప్ చేసినటువంటి సమాచారాన్ని అంతా బీఆర్ఎస్ చెందినటువంటి సుప్రీంకు తెలియజేశామంటూ కూడా ఇప్పటికే నిందితులైనటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్, తిరుపతి అన్నతో పాటుగాను మొత్తం నలుగురు అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ నేరాన్ని అంగీకరించారు. ఇక ఫైనల్ దశ చూసినట్లయితే కూడా ఈ మొత్తం ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును రప్పించేందుకు గాను గతంలో సిబిఐ ద్వారా కూడా బ్లూ కార్నర్ నోటీసులను కూడా జారీ చేశారు. బ్లూ కార్నర్ నోటీసులు చూసినట్లయితే వారు ఎక్కడున్నారనే ప్లేస్ను కనుగొనడంలో ఆ బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నట్లుగాను గుర్తించడం జరిగింది. ఆ ప్రాసెస్ దాటిన తర్వాత రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి నోటీసుల ప్రక్రియ కూడా కొనసాగింది. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి సిబిఐ కూడా ఆ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేస్తూ కూడా మొత్తం మీద ఇంటర్పోల్కు తెలియజేసింది. ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీసులను కూడా యాక్సెప్టెన్సీ కొనసాగినటువంటి క్రమంలోనే ఇక ఇద్దరు ప్రధానంగా ఈ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు కాబట్టి వారి ఒక స్టేట్మెంట్ను కానీ వారి యొక్క వాంగ్మూలాలను పూర్తిగా దర్యాప్తు సంస్థ ఇక సేకరించినట్లయితే ఇందులో ఉన్నటువంటి పూర్తిగా ఈ కేసు అంతా కూడా చాలా వరకు పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి ఇందులో పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి ఎవరెవరి ప్రమేయం కొనసాగింది, ఎవరి ఆదేశాలతోటి ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి ప్రధాన నేతగా ఉన్నటువంటి వారి ఆదేశాలతో మాత్రమే తాము ఫోన్ ట్యాప్ చేశామని ఒక వర్చువల్గా ద్వారా కావచ్చు తనకు ఉన్నటువంటి న్యాయవాది ద్వారా ప్రభాకర్ రావు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తనను అరెస్టు చేయకూడదు, తను అడిగినటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా తెలియజేస్తాను, తన ఆరోగ్యం బాగా లేనందువల్ల తాను విదేశాలలో ఉన్నాను, ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు తాను సహకరిస్తానంటూ కూడా తన స్టేట్మెంట్ను తన లాయర్ ద్వారా కూడా అందించడం జరిగింది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే గత 2 రోజుల క్రితం చూసినట్లయితే కూడా ఈ కేసులో నిందితుడైనటువంటి తిరుపతి అన్న కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి క్రమంలోనే మొత్తం సిట్ బృందం కూడా ఆ బెయిల్ను నిరాకరిస్తూ కూడా అంటే బెయిల్ ఇచ్చినట్లయితే సాక్షులను సాక్ష్యాధారాలను కూడా పూర్తిగా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తిరుపతి అన్నకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు కోర్టును కూడా కోరడంతో కూడా తిరుపతి అన్న బెయిల్ పిటిషన్ విషయం కూడా వాయిదా పడింది. ఎందుకంటే ఇక కేసు ఫైనల్ దశకు చేరుకున్నటువంటి క్రమంలోనే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును విచారించేటువంటి ప్రక్రియలలో రెడ్ కార్నర్కు సంబంధించినటువంటి నోటీసుల ప్రాసెస్ కూడా పూర్తవుతున్నటువంటి క్రమంలో ఇక ఇందులో ఉన్నటువంటి నిందితులను బయట ఉంచరాదు. బయట ఉంచినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి ఏవైతే కీలకమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడున్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, అదేవిధంగా ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి వ్యవహారంలో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో వాటన్నిటిని కూడా పూర్తిగా దగ్ధం చేశారు, నాశనం చేశారు, వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లుగాను ఈ నిందితులైనటువంటి నలుగురు కూడా ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ వీళ్ళంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. వారి యొక్క ప్రమేయాన్ని కూడా ఏ విధంగా కొనసాగించాము, ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు కూడా ప్రధాన ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్లకు అగనెస్ట్గా ఉన్నటువంటి లీడర్కు సంబంధించినటువంటి జాబితాను ఏ విధంగా సేకరించాము, బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఎవరైతే అపోనెంట్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్ల ఫోన్లను ఏ విధంగా ట్యాప్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఏ విధంగా చేరవేశామనేది కూడా పూసగుచ్చినట్లుగాను ఈ నిందితులంతా కూడా మొత్తం మీద తమ ఒక స్టేట్మెంట్ను దర్యాప్తు బృందకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు దర్యాప్తు అంతా కూడా ఒక ప్రాసెస్లో కొనసాగింది. మొత్తం మీద ఇప్పుడు కూడా 6 నెలలు కావస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం దర్యాప్తు అంతా ఒక కీలక కొలిక్కి దశకు వచ్చినటువంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా చాలా వరకు సైలెంట్గా మారిందనే అటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో కొనసాగింది. ఇలాంటి పరిణామాల్లో మొత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక తదుపరి సంబంధించినటువంటి ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో రెడ్ కార్నర్ సంబంధించినటువంటి ప్రాసెస్ని అంతా కూడా కొనసాగించాలంటూ కూడా ఇటు సిబిఐను ఆ తర్వాత నోడల్కి సంబంధించిన అధికారులు ఇంటర్పోల్కు లేఖ రాయడంతో ఇక ఫైనల్గా ఈ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావు ఇద్దరిని కూడా మరికొద్ది రోజులలో ఇక్కడికి ఇండియాకు తీసుకొచ్చి ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం కూడా దర్యాప్తు కొనసాగింది గాను
తగినటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. మొత్తం మీద ఫైనల్ దశలలో ఈ ఇద్దరిని విచారించినట్లయితే మరికొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రమేయాన్ని కూడా బయటపెట్టనుంది ఇన్వెస్టిగేషన్ టీం. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.